brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎవరు చేశారు తప్పులు? నానిపై కొల్లు నిప్పులు. ఓ మంత్రికి ముడుపులు వస్తున్నాయి. అందుకే ముడుపులు ఇచ్చిన వారు ఏం చేసినా మద్దతిస్తున్నారంటూ మంత్రి కొల్లు రవీంద్రపై ఫైర్ అయ్యారు పేర్ని నాని. మరోవైపు పేర్ని నాని కామెంట్స్ ని ఖండించారు మంత్రి కొల్లు రవీంద్ర. తనపై అవినీతి ఆరోపణలు చేసిన నానికి దమ్ముంటే వాటిని నిరూపించాలంటూ సవాల్ చేశారు. బందర్ రాజకీయాలు అంతే. ప్రతిపక్ష నేత ఒక్క మాట అంటే అధికార పక్ష నేత 100 మాటలు అంటారు. వైసీపీ నేత ఆరోపణలు చేస్తే టీడీపీ నేత సవాల్ చేస్తారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని, మంత్రి కొల్లు రవీంద్ర మధ్య మాటల యుద్ధం ముదిరింది. కూటమి అధికారంలోకి వచ్చాక మైనింగ్ శాఖలో ముడుపులు తీసుకునే సంస్కృతి పెరిగిందన్నారు వైసీపీ నేత పేర్ని నాని. వారం వారం అమ్మగారి దగ్గర నుంచి మహాతల్లి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రికి వారం వారం ముడుపులు వస్తున్నాయి, వారం వారం మూటలు పంపిస్తున్నారు. కాబట్టి మరి వారం వారం మూటలు వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆవిడ మహాతల్లి. ఎందుకని మూటలు ఇస్తున్నారు కదా, ఆ మూటలను ఆపరేసుకుంటాక మా ఆవిడకి ఆయాసం వస్తుందని చెప్తారు. పేర్ని నాని ఆరోపణలను ఖండించారు మంత్రి కొల్లు రవీంద్ర. బియ్యం దొంగ అందరినీ దొంగ అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు కొల్లు. తాను అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. గతంలో రేషన్ వాహనాల వ్యవహారంలో అవినీతికి పాల్పడలేదని పేర్ని నాని ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఇసుక దోచేస్తాను తోటల వాళ్ళు రయ్యి అంటున్నావు. నేను ప్రమాణం చేసి చెప్తా, ఇసుకలో ఎక్కడ నాకు సంబంధం లేదని ప్రమాణం చేసి చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా. రేషన్ వెహికల్స్కి సంబంధించి వాళ్ళందరూ అమాయకుల్ని వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకుని ఒక్కొక్క వెహికల్కి ఇంత కమిషన్ కొట్టుకుని కోట్లాది 100 కోట్ల రూపాయలు దోచింది వాస్తవం కదా, దాని మీద ప్రమాణం చేయగలరా? పేర్ని నాని అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు కొల్లు రవీంద్ర. తనకు అంటిన అవినీతి మరకలను ఇతరులకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇవాళ ఇసుక గురించి చెప్తున్నావు, దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుకతో నాకు సంబంధం అంటే ప్రూవ్ చేయి. లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా నేను ఈ వ్యాపారాల్లో అక్రమంగా సంపాదించాను ప్రూవ్ చేయి. అసహ్యం వేస్తుంది, ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. అది తెలియట్లే. పెద్ద పిచ్చోడే అతను. పిచ్చెక్కేసి అధికారం పోయేటప్పుడు పిచ్చెక్కేసి ఏం మాట్లాడుతుందో తెలియక పిచ్చి మాటలంతా మాట్లాడుతూ ఇవాళ ప్రజలు హర్షించరు ఇట్లాంటి వ్యక్తిని. చూశారు కదా, అక్కడ ఒక కలర్ వెలిసిపోయింది, ఒకడేమో జాకెట్ వేసి తిరుగుతున్నాడు, రేపొద్దున ఈయనేసి తిరుగుతాడు, చూద్దాం గోసెట్టు తిరుగుతాడేమో. కృష్ణా జిల్లా రాజకీయాలను నానీల ద్వయం భ్రష్టు పట్టించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర.